నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? నరసింహమూర్తిరాజు. మీ వయసు? 65 ఇయర్స్. మీరేం చేసేవారు? నాది బిజినెస్, ఏం బిజినెస్? ఫైనాన్స్. ఫైనాన్స్. మెయిన్ బిజినెస్ ఫైనాన్స్. ఓకే. పైన రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంక అన్ని విడిచిపెట్టి ఫుల్ రిలాక్స్. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంకుల్ లైఫ్లో? చెప్పాలంటే ఎవ్రీథింగ్ హ్యాపీయెస్ట్ అన్న. ఫస్ట్ చెప్పాలంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజు బాబు పుట్టాడు. ఓకే. అది ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. వారసుడి కదా అన్న ఆలోచన రకరకాల కారణాలతో అది ఫస్ట్ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాప. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ కూడా ఇంటర్నేషనల్ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే, దాన్ని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాం. అందులో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు కూడా పాటలు పాడారు, డ్యాన్స్లు వేశారు. చాలా హ్యాపీగా ఇంట్లోనే హ్యాపీనెస్ దొరుకుతుంది. హ్యాపీనెస్ అంటే మనం ఇవ్వడంలో దొరుకుతుందమ్మ, తీసుకోవడంలో హ్యాపీనెస్ ఉండదు. అది ఏ రకంగా అయినా కానీ, అది సహాయం రూపంలో కానీ, ఒక మాట సహాయం కానీ, ఒక డబ్బుల సహాయం కానీ, ఒక ఆనందం కానీ, మనం ఎంత ఇస్తే దానికి రెట్టింపు మనకు తిరిగి వస్తుంది. తీసుకోవడంలో ఆనందం తక్కువ ఉంటుంది నా ఉద్దేశం. చిన్నప్పుడు మీరు లైఫ్ ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? చిన్నప్పుడు యాక్చువల్లీ విలేజ్లో మేము పుట్టి పెరిగామమ్మ. బాగా విలేజ్, శ్రీకాకుళం. శ్రీకాకుళం. పంట పొలాలు ప్లస్ చెరువులు ఇవన్నీ ఉంటాయి. ఆడటము పాడటము. ఊర్లో స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో స్టడీస్ అయ్యింది. తర్వాత ఏంటంటే హై స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము నడిచి వెళ్ళాలి. అప్పుడు బస్ కన్వీనియంట్ కూడా లేదు. ఒక 8 kilometers వరకు నడిచే రెగ్యులర్గా హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం. 10th వరకు అలా జరిగింది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అంతా ఆడుకొని పాడుకొని రెగ్యులర్గా నడిచి వెళ్ళటం రావటం. బేసిక్గా చెప్పాలంటే ఒక రకంగా అదే ఇప్పుడు మంచి ఎక్సర్సైజ్ అయిందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత కాలేజీ స్టడీస్ అంటే మామూలు సైకిలే. ఇప్పుడులాగా అప్పుడు బళ్ళు వెళ్ళి తక్కువ, సైకిల్ మీద వెళ్ళటం రావటం. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు చదివాను. అప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏ టైంకి లేయాలి, ఏ టైంకి వెళ్తున్నారు? 5 గంటలు వేసరికి లేచిపోయేవారు. లేచిపోయి ఫస్ట్ ఏంటంటే పిల్లలందరూ కలిపి చెరువుకి వెళ్ళటం, అవి స్నానాలు చేయటం, మళ్ళీ ఇంటికి రావటం, బయలుదేరి వెళ్ళటం. మాకు 8కే స్కూల్ ఉండేది. 7 గంటలకు ఇంటి దగ్గర స్టార్ట్ అవుతేనే కానీ గంట నడవడం జరిగేది. రావటం వేళ, అందుకని తెల్లవారేసరికి లేచేవాళ్ళం. అంటే అప్పటికే క్యారియర్ అన్ని తీసుకుని క్యారియర్ అన్ని పట్టుకొని వెళ్ళాలి. అంటే మీ మదర్ ఎన్ని గంటలకు లేసేవాళ్ళు? మా మదరు నాకు ఊహ తెలిసిన టైంలోనే చనిపోయారమ్మా. వేరు ఫాదరే మొత్తము అన్ని రెడీ చేసి పంపించడం. ఫాదరు 103 సంవత్సరాలు ఉండి 103వ సంవత్సరంలో చనిపోయారు. చనిపోయి ఇప్పుడు 2 years అయింది. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందంట? మరి 41 కంప్లీట్. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఈ చెప్పాలంటే లవ్ మ్యారేజ్ కాదమ్మా, అరేంజ్డ్ కమ్ కమిట్మెంట్ మ్యారేజ్. కమిట్మెంట్ ఎందుకు అంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర అనుకున్నారు ఇలాగ పెళ్లి చూపులు చూద్దాము మంచి అని చెప్పి చూశారు. జాబ్ లేదు కదా, జాబ్ అయ్యాక చేసుకుందాము అని చెప్పేసి ఒక 2 years వెయిట్ చేశాము. జాబ్ రాలేదు. రాకపోయేసరికి ఏంటంటే మరి 2 years ఆల్రెడీ మనం ఒక మాట ఇచ్చాము, మాట ఇచ్చి ఈరోజు జాబ్ రాలేదు కదా అని చెప్పేసి అని మనం మళ్ళీ సైడ్ అవ్వటం బాగుండదు అని చెప్పేసి ఉద్దేశం మీద ఆ మాట కమిట్మెంట్ కోసమని తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. అంటే మీకు ఇష్టమే కదా? ఇష్టమే. మెయిన్ ఏంటంటే మాట ఇచ్చాం కదా, మాట ఇచ్చి తప్పకూడదు అని చెప్పేసి. పైగా నాకు చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటంటే స్త్రీ ఎక్కడైతే సంపూర్ణంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆ కుటుంబం కానీ ఆ వంశం కానీ దినదినాభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మాకు పూర్వం మా తాతల దగ్గర నుంచి కూడా అది బాగా నూరిపోసారు. ఒక 2 years వెళ్ళింటికి వెళ్ళటం రావటం జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం వెనుకడుగు వేస్తే బాగుండదు అని చెప్పేసి చేసుకున్నాం. టర్నింగ్ పాయింట్ ఏంటి? టర్నింగ్ పాయింట్ అంటే జాబ్ కోసం చాలా ట్రైల్ చేసాం. జాబ్ అప్పటికి మరి ఒక 2 years చూసాము, రాలేదు. ఆ 2 years కొంచెం ఒడిదుడుకులు కష్ట సుఖాలు అనుభవించాము. ఇంక ఇది ఇలా వర్కౌట్ కాదు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకుందాము అని చెప్పేసి అని అనుకుంటున్న టైంలో మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు ఈ డైలీ ఫైనాన్స్ ఉండేది, వాళ్ళు మేము క్లోజ్ చేసుకుంటున్నాము, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అని అంటే ఓకే నేనైతే రెడీ అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర నుంచి మనం టేక్ ఓవర్ తీసుకున్నాము. ఫస్ట్ డైలీ ఫైనాన్స్ స్టార్ట్ చేసాము, ఆ తర్వాత అలా మంత్లీ ఫైనాన్స్, ఆ తర్వాత ఈ ఫ్లాట్స్ మీద వాటి మీద మార్టిగేజ్ చేసుకొని ఇవ్వటం, అలా కొన్నాళ్ళకి ఇంకా అభివృద్ధి చెందాక భూములు కొనటం అమ్మటం,
అలాగే ఇంకా అక్కడి నుంచి దినదిన ప్రవర్తమానంగా మరి వెనక్కి తిరిగి చూడలేదు. సీక్రెట్ ఆఫ్ ద హెల్తీ మ్యారేజ్. నేను రాజీ పడుతున్నాను. ఎందుకంటే నాకు సమాజంలో గౌరవం కావాలి, సమాజం, సంఘం, పిల్లలు ఏమనుకుంటారు ఏంటి అని చెప్పి ఒకవేళ ఎప్పుడన్నా ఆవిడ కొంచెం కోపం అయినా కానీ మనం తగ్గిపోయి ఆ నిమిషం విడిచిపెడితే ఆ తర్వాత మళ్ళీ ఒక 1 అవర్లో. మీ లైఫ్ లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఒకసారి ఏంటంటే దగ్గర ఒక 2 కోట్ల వరకు అమౌంట్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోవడం, అది మన దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఏంటంటే ఉత్తరాంధ్రలో సబ్బం హరి అంటే చాలా ఫేమస్. అతను మాజీ మేయరు, చెప్పాలంటే యాంటీ గవర్నమెంటే నడిపించారు. అతని దగ్గరికి వెళ్ళి ఎలా అయినా డబ్బులు ఎగ్గొడదాము అన్న ప్లాన్లో వాళ్ళు వెళ్ళారు. ఆ టైంలో కొంచెము ఆ టెన్షన్కి చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అదొక్కటే నా లైఫ్లో బాగా ఇబ్బంది పడాల్సిన విషయం, కొంచెం బాధపడే విషయం. అయితే ఆ రోజు కూడా నేను దేవుడిని ఏం కోరుకున్నానంటే, ఏం లేదు, ఒక్క 2 నెలలు నన్ను బతికించి హ్యాపీగా, 2 నెలలు నేను ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటాను. అది సెటిల్ అయిపోయిన తర్వాత ఎనీథింగ్, ఎప్పుడైనా మరి చావుని తప్పదు కాబట్టి చావుకి ఎప్పుడు భయపడినాము, ఆహ్వానిస్తాం తప్పించి భయపడినాం. అది ఎప్పుడు జరిగింది? 14 ఇయర్స్ అండి. ఇప్పటికి 14 ఇయర్స్. 14 ఇయర్స్, ఇది 14 ఇయర్స్ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇది 15th ఇయర్. ఇప్పుడు మీ హెల్త్ బాగుంది? ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది. మీ లైఫ్లో వెనకలికి తిరిగి చూస్తే ఇది జరగకపోయింటే బాగుండేది అనేది అట్లా ఏమైనా ఉందా? ఏం లేదమ్మా, అన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్లు. అది ఆ ఒక్క ఫైనాన్స్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోయింది. అది మనకి ఫేవరబుల్గానే సెటిల్ అయింది. వాళ్ళు వెళ్ళినా కానీ మనకి ఫేవరబుల్గానే అతను సెటిల్ చేశారు. సెటిల్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మరి ఏది కూడా వెనక్కి తిరిగి చూడలేదు. మీ వర్డ్స్లో ప్రేమ అంటే ఏంటంటే? ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను నిలబెట్టుకోవడం గొప్ప. దానికంటే మాట నిలబెట్టుకోవడం ఇంకా గొప్ప. ఏదన్నా ఒకసారి కమిట్ అయ్యామంటే దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే అది కష్టమా? కష్టమే, మాట నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. ప్రేమ అనేది అన్ని రకాల ప్రేమే. ఒక భార్యను ప్రేమించి, లేదు లవర్ని ప్రేమించినంత మాత్రం అది ప్రేమ కాదు. తల్లిని ప్రేమించే ప్రేమ ఉంటుంది, మన పిల్లల్ని ప్రేమించే ప్రేమ ఉంటుంది, భార్యని ప్రేమించే ప్రేమ ఉంటుంది. అన్నీ ఈక్వల్గా చూడగలిగితే ఆ ప్రేమ అద్భుతంగా ఉంటుంది. మీ వర్డ్స్లో టైంని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఎలా చెప్తారు? టైంని చాలా వాల్యూగానే తీసుకుంటున్నాము. నేను యాక్చువల్ 5:30 లేస్తాను, లేచాక జిమ్కి వెళ్తాము. ఇప్పుడు ఈ రోజుకి జిమ్కి వెళ్తాం, డైలీ వెళ్తాం. ఒక 1 అవర్ ఫుల్ వర్కౌట్లు అన్నీ చేస్తాము. చేసాక వస్తాము, ఈ లోపల పిల్లలు రెడీ అవుతారు, వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించడం, తర్వాత మనోడికి తీసుకుని వెళ్ళి స్కూల్కి దింపడం, ఆ తర్వాత వచ్చాక ఇంకేమైనా బజార్లు మంచిటువంటి తీసుకోవటం, 1 గంట సేపు మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మాకు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, అవి ఒక దగ్గర ఒక 50 మంది ఉన్నారు. రెగ్యులర్గా ఒక 30 మంది అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. కిందకి వెళ్ళటం, వాళ్ళందరితో టైం పాస్ చేయటం, అందరూ సరదాగా సంతోషంగా ఉండాలని చెప్పడం. అటు నుంచి వచ్చాక మళ్ళీ 1 గంట సేపు యోగా చేస్తాం. యోగా చాలా ఫిట్గా ఉన్నారంట. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఫస్ట్ బాబుకి ఒక పాప, ఒక బాబు. తర్వాత పాపకి 2 బాబులే. పెద్ద బాబు ఇప్పుడు లాంగ్ టర్మ్ ఐఐటి తీసుకున్నాడు, చిన్నోడు 7th. బాబు గారి పిల్లలు, పెద్ద పాప 7th, చిన్నోడు 1st స్టాండర్డ్. వాళ్ళకి గ్యాప్ ఎక్కువ. పాపకి అప్పుడే చిన్నప్పటి నుంచి వాళ్ళ డ్యాన్స్ అంటే కొంచెం బాగా ఇష్టము. అందుకని చెప్పేసి ఈ కూచిపూడి నేర్పించాము. కూచిపూడి నేర్పించాక ఇక్కడ మన కళాభారతిలో ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మన వైభవ వెంకటరమూర్తి టెంపుల్లో ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చింది. అలాగా మన గచ్చిబౌలి దగ్గర ప్రోగ్రామ్ ఇచ్చింది, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసము వాళ్ళు కండక్ట్ చేశారు. ఆ రోజు దానికి సీఎం చీఫ్ గెస్ట్గా వచ్చారు. అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. పాపకు కూడా బాగా ఇంట్రెస్ట్, కూచిపూడి అంటే బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు? మ్యాక్సిమం తక్కువ అమ్మ ఫ్రీ టైం అనేది. ఉన్న టైంని ఏదో దానికి అలాగా యూజ్ చేసి యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తుంటాము. ఇక్కడ నేను జాయింట్ సెక్రటరీగా చేసేవాడిని. దాని మీద ఏంటంటే ఫంక్షన్స్, ఈవెంట్స్ చేయడం అంటే నాకు బాగా సరదా. ప్లస్ ప్రతిరోజు ఎవరికో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఉపయోగపడాలన్న మనస్తత్వంతో ఉంటాను. అందుకని ఎప్పుడు ఎవరు పిలుస్తారు పరిగెత్తి వెళ్ళిపోతాం, చాయకి చేద్దాం అన్న ఆలోచనతో ఉంటాం. కాబట్టి ఉన్న టైం ఇంకా సరిపడదు. ఫర్ మొబైల్స్, ఆఫ్టర్ మొబైల్స్ మీ లైఫ్ ఎలా ఉంది? బిఫోర్ మొబైల్స్ చాలా బాగుండేది.
ఇప్పుడు ఆఫ్టర్ మొబైల్ ఏమొచ్చిందంటే భార్యాభర్త పక్క పక్కన కూర్చున్నా కానీ మరి సోషల్ పట్టుకుని చూసుకుని ఒకళ్ళు సీరియల్ చూసుకుంటారు, ఒకళ్ళు వేరే ఏమన్నా న్యూస్ వగైరా చూసుకుంటారు. అప్పుడు మొబైల్ లేని టైంలో బాగుండేది, ఎందుకంటే అప్పుడు ఇంకా ఆల్టర్నేషన్ ఏం లేదు. మనం వెళ్తే స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ నుంచి వచ్చామంటే 10 మంది కూర్చొని సరదాగా ఆడుకోవాలి. అలాగే 10 మంది పెద్దలందరూ ఒక దగ్గర కూర్చొని కంటిన్యూగా ఏమైనా మాట్లాడుకోవటం, డిస్కషన్ చేసుకోవటం, కమ్యూనికేషన్ అప్పుడు బాగుండేది. ఎందుకంటే పెద్దలు వాళ్ళకి తెలిసిన నీతులన్నీ చెప్పేవాళ్ళు, పిల్లలకు కూడా అప్పుడు మంచి బుద్ధులు ఉండేవి, ఈ ఉండి జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొబైల్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలకు కూడా మొబైల్ ఇవ్వటం. నెంబర్ 1 ఏంటంటే రేడియేషను, దానివల్ల పిల్లలు తాలూకా గ్రోత్ చాలా తగ్గుతుంది. అది పక్కన పెడితే ఏంటంటే మొబైల్ ఇచ్చాక మనం పేరెంట్స్ కూడా కేరింగ్ తీసుకోవట్లేదు, రకరకాల ఛానల్స్ రకరకాలుగా చూసి యాక్చువల్లీ ఈ మొబైల్ వల్ల నష్టమే ఎక్కువ ఉంది, కానీ నా దృష్టిలో లాభం అయితే 0 అని చెప్పి. ఇప్పుడు ఏమైనా కమ్యూనికేషన్స్ పంపించాలంటే కమ్యూనికేషన్ పంపించాలంటే టెలిగ్రామ్ బుక్ చేసుకునేవాళ్ళం. మా అన్నయ్య కూడా బిఎస్ఎన్ఎల్ సూపరింటెండెంట్. అప్పుడు ఫోన్లు అప్పుడు ఎవరికి లేవు, అప్పుడు స్టీల్ ప్లాంట్ తయారయ్యేది. ఆ టైంలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా ట్రంక్ కాల్ బుక్ చేయాలంటే గంటల తరబడి వెయిట్ చేసి ట్రంక్ కాల్సే బుక్ చేసుకునేవాళ్ళు, లేదా టెలిగ్రామ్. అంతకుమించి అప్పుడు కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఓన్లీ కమ్యూనికేషన్ పరంగా తీసుకుంటే ఇది మంచి అభివృద్ధి అనే చెప్పొచ్చు. మిగిలిన విషయాల్లో మనసులు దూరం అయిపోయారమ్మా, మనసులు దూరం అయిపోయాయి. అప్పుడు మీరు టెలిగ్రామ్స్ రాసేవాళ్ళ? టెలిగ్రామ్సే. అప్పుడు మా మదర్ చనిపోయేటప్పుడు కూడా మా బంధువులకి అందరికీ టెలిగ్రామ్సే పంపించాం. అంటే అది ఎన్ని రోజులకి ఇచ్చేది? అందులో ఎమర్జెన్సీ టెలిగ్రామ్ ఒకటి ఉంటుందమ్మా, ఆర్డినరీ ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ అయితే 24 అవర్స్లోనే వాళ్ళకి చేరిపోయేది. అక్కడ టైప్ చేసేవాళ్ళు, పేజర్ టైప్. అక్కడ టైప్ చేస్తుంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నాము, హైదరాబాద్కి మెసేజ్ పంపించాలంటే అక్కడ టైప్ చేసేవాళ్ళు, ఇక్కడ వీళ్ళకి డెలివరీ అయిపోయేది మెసేజ్. వీళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. సేమ్ డేలో ఎమర్జెన్సీ. నార్మల్ అంటే అది పోస్టింగ్ సిస్టమ్, అది 2 days. సెక్యూరిటీ వైజ్గా అంటే పిల్లలకు అవసరం ఉన్నంత మట్టుగా ఏం కావాలనే మనం సమకూర్చి పెట్టాలి తప్పించి ఇంట్లో ప్రతిదానికి ఈరోజు నేను ఇంట్లో వంట చేయలేను, నువ్వు వెళ్ళి క్యాంటీన్లో తిని ఈరోజు హోటల్ నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పానంటే పిల్లల దగ్గర డబ్బులు వచ్చేసరికి ఏంటంటే అది మిస్యూజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివేటప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హాస్టల్లో బయట ఎక్కడ ఉంచి చదివిస్తుంటారు. బయట ఎక్కడ ఉంచి చదివిస్తే మా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా ఒక 5గురు బయటే ఉండి వీళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తే వాళ్ళు దాంతో మెయింటైన్ అయ్యేవాళ్ళు. హాస్టల్లో ఉండాలంటే అప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యేవి, బయట ఉంటే చాలా తక్కువ అయిపోయేది. కానీ డబ్బులు ఎక్కువైపోయినా పర్వాలేదు, కానీ హాస్టల్లో ఉంటే వీళ్ళు సెక్యూర్డ్గా 3 పూటలు హ్యాపీగా తింటారు, చక్కగా చదువుకుంటారు, హాస్టల్ నుంచి బయటకు వెళ్ళడానికి అవ్వదు కనుక అన్న ఉద్దేశం మీద పెంచాం. అలాగే వాళ్ళు కూడా బాగా చదువుకొని ఈరోజు చాలా అభివృద్ధిలోకి వచ్చారు. అదే రోజు మా అబ్బాయితో పాటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4-5 దగ్గర నుంచి పంపించిన డబ్బులు ఫుడ్ కంటే, చదువు కంటే, షికార్లకి, సినిమాలకి, ఇంకా వేరే పనులకి ఆ డబ్బులు ఉపయోగించేవాళ్ళు. 50% మాత్రమే వీళ్ళు తినేవాళ్ళు. ఈరోజు వాళ్ళు మనుషులు వీక్నెస్గా ఉన్నారు, చదువులో కూడా ముందుకెళ్ళలేకపోయారు. కనుక ఏంటంటే పిల్లలకి డబ్బులు వీలున్నంత మట్టుగా తక్కువ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ మనమే కల్పిస్తే అది బాగుంటుందని నా. మీ లైఫ్లో సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఏంటంటే? పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు, వెల్ సెటిల్డ్. అల్లుడు ఎన్ఆర్ఐ, బాబుకు కూడా ఆస్ట్రేలియా వచ్చింది. కానీ కాకపోతే నాకు ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చిన కారణంగా లేదు, నేను అక్కడెక్కడ ఉంటే నేను పీస్ఫుల్గా నేను చేయలేను జాబు, మీరు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఆలుగుంటే కుదరదు, మీరు ఇక్కడికి వచ్చేయాల్సిందే అని చెప్పేసి నేను చాలా గట్టిగా పట్టుబడటంతో వచ్చేయటం జరిగింది. పిల్లలిద్దరు కూడా ఫుల్ వెల్ సెటిల్డ్ అయ్యారు, దాని మీద ఫుల్ హ్యాపీ. బిజినెస్ చేశారు కదా, అప్పుడు ఎవరైనా మీకు ఇట్లా మోసం చేశారా? డబ్బులు ఇవ్వకుండా అనేది అది ఒకటే కేసు. మరి చిన్నవి జనరల్గా జరుగుతుంటాయి. ఫైనాన్స్లో అంటే ఒక 10% ఎప్పుడు కూడా వచ్చిన ఇన్కంలో నుంచి ఈ మిస్ అయిపోయినవి, కొంతమంది షాపులు క్లోజ్ చేసి వెళ్ళిపోవటం, కొంతమంది ఐపీలు పెట్టేయటం, అలా జరుగుతుంటుంది. దానికి ఎప్పుడు ఒక 10% తీసుకోవడం అది పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. మేజర్ అమౌంట్ అదే ఒక 2 crores ఒకసారి స్ట్రక్ అయ్యింది ఒక బిల్డర్ దగ్గర. అది ఆ సబ్బంహరి గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ముందు వాళ్ళు వెళ్ళినా కానీ మరి అతనికి ఎందుకో మరి మనకే ఫేవర్ చేశారు చెప్పాలంటే. అది సాఫ్ట్గా క్లోజ్ అయ్యి కష్టమైన డబ్బులు ఊరికే పోవు అన్నట్టుగా వాళ్ళు ముందు వెళ్ళినా కానీ నాకైతే చాలా మంది అన్నారు, అదేంటి మీరు అతని దగ్గరికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఆల్రెడీ కోర్టులో, అప్పటికి ఆల్రెడీ కోర్టులో ఉంది, మాకు డిగ్రీ కూడా వచ్చింది, డిగ్రీ కూడా మీకు వచ్చింది కదా, మీకు గవర్నమెంటే దగ్గరుండి మీకు అన్ని సెటిల్ చేసింది,
మీరెందుకు మళ్ళీ వాళ్ళు రమ్మన్నంత మాత్రం అందరికి వెళ్ళారు, కోర్టులో ఉంది నేను రాను చెప్పలేకపోయారా అని చాలామంది అడ్వైజ్ ఇచ్చారు. కానీ పోనీ ఏమైపోయింది, అతను పెద్ద అతను కదా రమ్మన్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాము, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటే ఓకే అంటాం, సాటిస్ఫై లేకపోతే ఆల్రెడీ కోర్టులో మాకు డిగ్రీ కూడా వచ్చిందండి, ఇదంతా అక్కడ గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పేద్దాము అని చెప్పేసి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకే ఫేవర్గా 70% మాకే ఫేవర్గా నాకు సాటిస్ఫాక్షన్ అయినట్టుగా మాకు సెటిల్ చేశారు. సెటిల్ చేసింది కూడా ఎలాగంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడో డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు నేను ఇస్తాను అన్నట్టు కాకుండా, సరే మీకు ఫిగర్ అయితే ఓకే కదా రేపు వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి అన్నారు. మరి అది ఎక్కడి నుంచి ఇచ్చారో తెలీదు. ఆ మరుసటి రోజు 10 గంటలకు రమ్మన్నారు. నేను 10 గంటలకు వెళ్ళేసరికి మొత్తం ఒక బ్యాగ్లో పెట్టేసి క్యాష్ రెడీగా ఉంది, మీరు తీసుకెళ్ళిపోయింది, వాళ్ళు మేము తర్వాత చూసుకుంటామన్నారు. వాళ్ళు ఏం చేశారు మరి మనకు తెలియదు. ఎప్పుడు ఎవరైనా ఐపీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది మీకు మళ్ళీ డబ్బులు రిటర్న్ వస్తుందా? రాదు. వన్స్ ఒక్కసారి ఐపీ పెట్టారంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి. మీరు ఎప్పుడు కేసు పెట్టినా కూడా కేసు పెట్టడానికి కూడా అవ్వదు, పెట్టడానికి కాదు, కేసు నెంబరే తీసుకోవాలి. ఐపీ పెట్టిన తర్వాత వాళ్ళకే ప్రొటెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఈ మధ్య మనకి ఆల్రెడీ మనకి ఎక్కడ కూడా జరిగింది, గచ్చిబౌలిలో ఇలాగే ఒక వైజాగ్ నుంచి ఒక అతను వచ్చి రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టి 150 కోట్లు కలెక్షన్ చేసాడు, ఆడు ఐపీ పెట్టాడు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్కి ఉన్న సెక్యూరిటీ అడుగుతుంది మన గవర్నమెంట్ దరిద్రం అది. ప్రైమ్ మినిస్టర్కి ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అతను ఉన్న ఇంటి రూట్లో నుంచి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ పోలీసులు విడిచిపెట్టారు. ఫుల్ సెక్యూరిటీ. అవినీతి చేసిన వాళ్ళకి మన గవర్నమెంట్ ఫుల్ సెక్యూరిటీ ఇస్తుంది, నీతిగా ఉండే వాళ్ళకి మాత్రం పాతాలని తొక్కేస్తుంది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అది చాలా అన్యాయం అనిపిస్తుంది. అన్యాయం చేశాడు, వాడికి ఆస్తులు ఉన్నాయి, వాడి తాలూకు భూములు ఉన్నాయి, అవన్నీ గవర్నమెంట్ తీసుకోవాలి. తీసుకొని ఎవరైతే ఉన్నారో వాడి బాధితులు వాళ్ళకి ఎంతో కొంత 10%, 15% ఎంతో కొంత సెటిల్ చేయాలి. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని వీళ్ళ దగ్గర డబ్బులు ₹1 కలిసి వస్తుంది కదా అని చెప్పేసి పెడతారు. అలాంటివన్నీ వాళ్ళు తినేసి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వటం, వీళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మార్చాలి రూల్ అంటారు. గవర్నమెంట్ మరి మార్చలేము, కానీ అన్ని గవర్నమెంట్లు ఓటు కోసం ఏంటంటే పెద్దలకే కొమ్ముగా వస్తున్నారు. విజయ్ మాల్యా దగ్గర నుంచి నీరవ్ మోడీ దగ్గర నుంచి మన అందరినీ తినేసి వెళ్ళిపోయినదే. ఏదన్నా మనకేదో అవసరం ఉండి గోల్డ్ లోనో ఏదో పెట్టి 1 సంవత్సరం 6 నెలలు ఇంట్రెస్ట్ కట్టకపోతే మన గోల్డ్ కూడా ఆక్షన్ వేసేస్తారు. ఆక్షన్ వేసిగా డబ్బులు చాలకపోతే మళ్ళీ ఇంటికి కూడా నోటీస్ పంపిస్తారు. ఎవడో చిన్న ఆటో రోడ్డు మీద తిరిగేవాడు వాడు ఆటో తీసుకున్నట్టయితే 1 నెల ఈఎంఐ కట్టకపోతే 2 నెలల్లో తీసుకెళ్ళిపోయి తాళం వేసేస్తారు. లక్షల కోట్లు తినేసిన ఏమి. యూత్కి ఏమన్నా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? యూత్కి ఇంపార్టెంట్గా ఇచ్చే అడ్వైస్ ఏంటంటే నాకు తెలిసినంత మట్టుగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి. యోగా చేస్తుంటే వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. బీపీలు షుగర్లు ఫ్యూచర్లో రావు. వర్క్ ఒత్తిడి ఎంత ఉన్నా కానీ చాలా ఈజీగా తీసుకోగలుగుతారు యోగా చేస్తే. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అనేది మంచిది. అవకాశం లేనప్పుడు అట్లీస్ట్ రోజుకు ఒక అరగంట అయినా సరే నడవగలగాలి. నడిస్తే మైండ్ పీస్తో ఉంటుంది, కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఇంకా నాకు తెలిసి ప్రపంచంలో ఉండదు. ఎందుకంటే ఎన్ని కోట్లు ఉన్నాయి కానీ ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు పడే కష్టము అది వర్ణనాతీతం. ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే డబ్బులున్నా లేకపోయినా హ్యాపీగా బ్రతికేయచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. ఆ సుదర్శన క్రియ అనేది చేయగలిగితే చాలా మంచిది. ఆ సుదర్శన క్రియ కోసము మన 186 కంట్రీల్లో ఆల్రెడీ రీసెర్చ్ కూడా చేస్తున్నారు. అంటే ఓన్లీ శ్వాసను కంట్రోల్ చేయటమే, దానివల్ల కంప్లీట్గా మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు జనరల్గా రోజుకు 10 గంటలు పడుకునేవాడు కూడా ఒక 2 అవర్స్ పడుకుంటే చాలు, అంత హెల్తీగా ఉంటారు. ఆ సుదర్శన క్రియ చేయటం వల్ల ఏంటంటే మన బాడీలో రకరకాల చేంజెస్ వస్తాయి. అది ఎలా వస్తుంది, ఇంత ఎనర్జీ ఎలా వస్తుందని ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా దాని గురించి స్పెషల్గా రీసెర్చ్ చేస్తున్నారు. సుదర్శన క్రియ డైలీగా 1 అవర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు కదా, ఇప్పుడు మనము మనీ సేవ్ చేసుకోవాలంటే ఎలా సేవ్ చేసుకోవాలి? మంచి ఆర్గనైజేషన్లో దొరికితే చిట్స్ మంచి ఇంప్రూవ్మెంట్. దాంట్లో ఏంటంటే లాభం ఎక్కువ వస్తుంది. ఒక 2 years చిట్ ఉన్నదంటే దగ్గర మనం ఒక 1 lakh చిట్టు వేసామంటే ఒక 30,000 వరకు లాభం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ చిట్టు వేసేవాళ్ళు ఎవరు, వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తున్నారా లేదా, అదంతా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఫైనాన్స్లో చేస్తున్నారు, ఇట్లా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, చిట్స్ కూడా డిఫరెన్స్ దేంట్లో
ఎక్కువ శాతం? ఫైనాన్స్లో సెక్యూరిటీ తక్కువ, Okay. డైలీ ఫైనాన్స్లో. ఈ రియల్ ఎస్టేట్లో సెక్యూరిటీ ఎక్కువ. ఎందుకంటే మేము చేసిన రియల్ ఎస్టేట్ ఎంతసేపు ప్రతిదీ అగ్రిమెంట్ రాసుకుంటాం. ఫస్ట్ డాక్యుమెంట్స్ తీసుకోవడం, తీసుకొని మాకు డైరెక్ట్ లాయర్, పర్మనెంట్ లాయర్ ఉంటారు, అతను లీగల్ ఒపీనియన్ అతను చూసుకుంటారు. కనుక ఇంక అందులో ఏమాత్రం కూడా రిస్క్ ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మేము వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ 20%, 30% వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి డైరెక్ట్ మనం అగ్రిమెంట్ చేసుకునేవాళ్ళం. అగ్రిమెంట్ చేసుకుని ఒక 6 నెలలు టైం తీసుకుంటే ఫుల్ సెక్యూర్ మన డబ్బులు ఇంకా ఎక్కడికి పోవు అనమాట. అది వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి డబ్బులు ఎక్కడికి పోవు. మనకి ఆ 6 నెలల లోపల మనం ఆ ప్రాపర్టీని మళ్ళీ ఎవరికైనా అమ్మగలిగితే ఇమీడియట్గా దాని మీద మనకు లాభం ఉంటుంది. ఒకవేళ అమ్మలేకపోతే దాన్ని మళ్ళీ మనమే జీపీ కమ్ సేల్ చేసుకొని మనకి ఎప్పుడో రేటు పెరిగేటప్పుడు మనం అమ్ముకునేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.